కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వాటర్ వార్ పీక్స్ కు చేరింది. అసలేంటి వివాదం? ముఖ్యంగా ఏ అంశాలపై మాటల యుద్ధం జరుగుతోంది? కృష్ణా జలాల్లో వాటా, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్, ఈ రెండింటి చుట్టే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హై వోల్టేజ్ డైలాగ్ వార్ నడుస్తోంది. సమైక్య పాలకుల కంటే కేసీఆర్, హరీష్ రావులే తెలంగాణకు ఎక్కువ అన్యాయం చేశారన్నది సీఎం రేవంత్ రెడ్డి వాదన. ఎందుకంటే 811 టీఎంసీల కృష్ణా జలాల్లో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలకు ఒప్పుకుని సంతకాలు చేసింది కేసీఆర్, హరీష్లే అన్నది రేవంత్ వాదన. దీనికి 2020లో కేసీఆర్ చేసిన సంతకాన్ని రుజువుగా చూపిస్తోంది కాంగ్రెస్. అయితే ఇందులో నిజం లేదంటోంది బీఆర్ఎస్. కేసీఆర్ నిజంగానే 299 టీఎంసీలకి ఒప్పుకుంటే మొత్తం 811 టీఎంసీల నీటిని 2 రాష్ట్రాలకు మళ్లీ పంపిణీ చేయాలని ఎందుకు డిమాండ్ చేస్తారని ప్రశ్నిస్తోంది. కృష్ణా జలాల పునః పంపిణీ కోసం కేసీఆర్ అనేక లేఖలు రాసినా కేంద్రం స్పందించలేదని, అందుకే ఆనాడు సుప్రీంకు వెళ్లామని చెబుతోంది. ఏపీ, తెలంగాణకు 50% చొప్పున కృష్ణా జలాలను పంచాలని బ్రిజేష్ ట్రిబ్యునల్ ను కోరడమే కాకుండా బ్రిజేష్ ట్రిబ్యునల్ కు 28 లేఖలు రాసినట్లు చెప్తోంది బీఆర్ఎస్. 2 నదుల మధ్యలో ఉన్నదే తెలంగాణ. ఈ తెలంగాణ హక్కుల కోసం మన ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో హక్కులను సాధించుకోలేకపోతున్నాము, హక్కులకు అన్యాయం జరుగుతుందని, నష్టం జరుగుతుందని తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వెళ్ళి కిరణ్ కుమార్ రెడ్డి తయారు చేసిన పేపర్ మీద కేసీఆర్, హరీష్ రావు గారు ఇద్దరు కలిసి సంతకం పెట్టేస్తే ఆ కిరణ్ కుమార్ రెడ్డి కంటే వీళ్ళు ఎక్కువ దుర్మార్గులు కదా. కాళోజీ చెప్పిండు కదా, పక్కోడు చేస్తామని పొలిమేరలు అవతల తరుతాం, వీడియో అయితే ఇక్కడ పాత్ర వేస్తాం అనేది చెప్పిండు కదా. సో సరిగ్గా వీళ్ళిద్దరు పూర్తిస్తుంది. ఆ రోజు ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు, చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు, వీళ్ళిద్దరిని ఊరేసిన, నేను అథారిటీగా చెప్తున్నా, వాళ్ళిద్దరిని ఈ జలాల విషయంలో చేసిన అన్యాయానికి హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని ఊరే తీసినా తప్పు లేదు. ఇదే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయితే చౌరస్తాలనే ప్రజల చేత రాళ్లతో కొట్టించి చంపించి ఉండేవాళ్ళు. మన ప్రజాస్వామిక దేశం కాబట్టి ప్రజాస్వామ్య బద్ధంగానే ఎవరినైనా శిక్షించాలి కాబట్టి